ప్రభుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నామమున మీకు శుభములు అందిస్తూ ఉన్నాను. 22వ సామాన్య ఆదివారం శుభ సందర్భముగా తెలియని శ్రీసభ మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నది. మనకు శక్తిగల వాక్కుని, దైవ వాక్కుని గొప్ప వరముగా ప్రసాదిస్తూ ఉన్నది. అటువంటి జీవ వాక్కు మన జీవితంలో ప్రవేశించి మనకు పుష్టిని, శక్తిని ప్రసాదించి మన జీవితమును ముందుకు కొనసాగిస్తూ ఉన్నది. తొలి పఠనము ఆలకించినట్లయితే ప్రత్యేకముగా అక్కడ మనము వినయమును గూర్చి వింటూ ఉన్నాం. ఎవరైతే జీవితంలో అణిగి మణిగి ఉంటున్నారో అటువంటి వారు తప్పనిసరిగా సార్థకత కలిగి ఉంటున్నారు, విజయమును సొంతం చేసుకుంటున్నారు. మరియమాత జీవితం మనం పరిశీలించి చూసినట్లయితే ఆ తల్లి వినయ విధేయతలతో నిండి ఉన్న వ్యక్తి. ఆమె తల ఉంచి ప్రభునకు, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట ప్రకారం నాకు జరుగునుగా. కానీ నిండుతనము ఉన్నప్పుడు అణిగి మణిగి ఉంటారు. మనకేదో సామెత ఉంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందట, నిండు కొండ తొనకదట. అదేవిధంగా జీవితంలో వినయం అనేది మన చక్కటి ఒక భూషణం, ఒక గొప్ప వరం, ఒక గొప్ప ఆభరణం. అందుకే మన జీవితంలో ఎల్లప్పుడూ కూడాను వినయ విధేయతలు కలిగి ఉండాలి. యేసు ప్రభు తాను 12 ఏళ్ల ప్రాయం అప్పుడు యెరూషలేము పండగకు తల్లిదండ్రులతో పాటుగా వెళ్ళి, అటు తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత, నజరేతునికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉన్నారు, తల్లిదండ్రుల పట్ల వినయము కలిగి ఉన్నారు. దేవునికి మనుషులకు ఎంతో ప్రీతికరముగా జీవించిన వ్యక్తి. రక్షణ ప్రణాళిక చూసినట్లయితే ప్రభువు తను శిలువ మరణము వరకు విధేయించి నడిచి ఉన్నారు. శిలువ మరణం వరకు విధేయతలతో ఉన్నారు. తండ్రి మాటను తూచ తప్పకుండా పాటించారు. అక్షరాల తండ్రి యొక్క చిత్త ప్రకారముగా జీవించగలిగి ఉన్నారు. తాను చాలా గొప్ప వ్యక్తి. పాపం వెనుక అన్నిటిలో కూడా మనతో పాటు ఉన్న వ్యక్తి. మనిషి జీవితంలో గర్వం అనేది అది ఎంత చాలా ప్రమాదకరమైనటువంటిది. గర్వము వలననే పరమ దూతలైన వెలుగు దూత లూసిఫర్ వాళ్ళు జీవితంలో కోల్పోయి ఉన్నారు, పడిపోయి ఉన్నారు కూడా. అందుకే మన జీవితంలో కూడా ముఖ్యంగా నేర్చుకోవాలనే తపన కలిగి ఉన్నట్లయితే మనం శ్రద్ధగా వింటూ ఉన్నాం, వినాలని కూడా తెలియపరుస్తున్నారు. కాబట్టి దేవుని వాక్కుని మనము విందుగా ఆలకిస్తూ ఉండాలి. సువార్త పట్టణం చూసినట్టయితే ప్రియ భక్తులారా, యేసు ప్రభుని పరిశీలనలు ఒక అతను గొప్ప విందుకి ఆహ్వానించి ఉన్నారు. వారు చాలా మంచివారే. ప్రభుని ఆహ్వానించి ఉన్నారంటే మంచి మనసు కలిగి ఉండబట్టే. ఆ విందుకు వచ్చినప్పుడు ప్రభు పరిశీలించి చూసి ఒక చక్కటి సందేశం అందిస్తూ ఉన్నారు. మనం ముఖ్యంగా చూసినట్లయితే ఆశ్రమల కొరకు ఆర్భాటమని చాలామంది ఆ విధంగా ఉంటూ ఉండరు. అంటే ఆరంభ ఆశ్రమం కొరకు ఆర్భాటం అంటే ప్రథమ స్థానం కావాలని వారు తప్పిస్తూ ఉంటారు. అందుకు అటువంటి వారిని ఉద్దేశించి ప్రభు అంటూ ఉన్నారు, మరి నీవు ఎవరి చేతను ఆహ్వానింపబడినప్పుడు ప్రథమ ఆసనంపై కూర్చుండవలదు. ఎందుకంటే అతను నీకంటే అధికుడగు అని పిలిచి ఉండవచ్చును. కాబట్టి నీవు చివరి స్థానంలో కూర్చున్నట్లయితే నువ్వు పిలిచిన వ్యక్తి వచ్చి నిన్ను, ఇదిగో నీవు ఇక్కడ ప్రథమ ఆసనంపై కూర్చుని తెలియపరుస్తూ ఉన్నారు. అందుకు ప్రభు చక్కటి సూత్రం ఇచ్చి ఉన్నారు. ఏమిటా సూత్రము? ప్రత్యేకంగా మనం చూసినట్లయితే కూడాను తను తగ్గించుకొనివాడు ఎల్లప్పుడు హెచ్చింపబడును, తను హెచ్చించుకొనివాడు తగ్గింపబడని కూడా. మరి ప్రభువు అంటూ ఉన్నారు కదా, నువ్వు ఎప్పుడు విందు ఇచ్చినప్పుడు కూడాను మరలా నేను పిలవగలను ఆశతో విందు ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వాలి? పేదలకు, వికలాంగులకు, కుంటి వారికి, గుడ్డి వారికి ఇచ్చినట్లయితే నువ్వు పునరుత్థానం గొప్ప బహుమానము పొందుదువని ప్రభు మనకు చక్కటి హితోపదేశం చేస్తూ ఉన్నారు. శాసనంగా మనకు ప్రభు ఒక గొప్ప ఆదేశాన్ని అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఏ పని చేసినా కానీ మన జీవితంలో ప్రభు యొక్క ఆమోదం పొందాలి, ప్రభు మగమార్థమే చేస్తూ ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, చూసినట్లయితే ప్రత్యేకంగా పౌలు గారు రాసిన లేఖ, కొరింథీయులకు రాసిన లేఖ ఒకటో కొరింథీయులకు రాసిన లేఖ చూసినట్లయితే 15వ అధ్యాయము 58వ వచనం, ప్రభు సేవలో
నీవు చే ఎట్టి కార్యమైనను అది నిష్ప్రయోజనము కాదని పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున మనందరము కూడాను ప్రభు యొక్క ఆ ప్రేమ సందేశమును స్వీకరిస్తూ ఉండాలి. ఏ పని చేసినా కానీ నిస్వార్థంగా చేస్తూ ఉండాలి. ఏ పని చేసినా కానీ ప్రభు మహిమార్థమే చేస్తూ ఉండాలి. భక్తుడు పౌలు తెలియపరిచి ఉన్నారు. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 10:31 నీవు తినినా త్రాగినా ఏమి చేసినా సమస్తము సర్వేశ్వరుని మహిమార్థమే చేయమని కూడా. అదేవిధంగా నువ్వు విందు ఇచ్చినప్పుడు ఏ పని చేసినప్పుడైనా కానీ ప్రజల ఆమోదం కోసం చేయటం కాదు, దేవుని యొక్క ఆమోదం కోసం, దేవుని మెప్పుదల కోసము, దేవుని ఘనత కోసం చేస్తూ ఉండాలి. అప్పుడు నువ్వు ప్రభు అడుగు జాడను నడిచిన వాడు అవుతూ ఉంటున్నావు. కాబట్టి మన జీవితంలో అన్ని వేళల కూడాను మనం ఏ పని చేస్తున్నాం వినే విధేయతలు కలిగి ఉండి, దేవుని సన్నిధిని ఉండి, మరి ఆ ప్రభు అయిన యేసు ప్రభు దీనత కలిగి ఉండి మనం చూసినట్టయితే మరి కొరింథీయులకు రాసిన 2వ లేఖ ప్రత్యేకంగా 8:9 చూసినట్టయితే కూడాను ఆయన భాగ్యవంతుడే ఉండి కూడాను మనందరం భాగ్యవంతులను చేయడానికి ఆయన నిరుపేదగా జీవించి ఉన్నారు. కాబట్టి మన జీవితంలో అన్ని వేళలు కూడాను దేవుని మన హృదయంలో స్వీకరించి ప్రతి కార్యము కూడాను దేవుని ఘనపరిచే వారు ప్రసాదించమని కూడాను, దేవుని ఘనత కోసం చేసే వరం దయచేయమని దేవుని మనము మనసారా ప్రార్థించుదాం.